అంటే హైదరాబాద్లో మతోన్మాదాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అంటే ఈ టైటిల్ నుంచి నాకు అర్థమైన విషయం ఏంటిది అని అంటే హైదరాబాద్లో హిందూ మతోన్మాదము లేదా బ్రాహ్మణికల్ ఫోర్సెస్ అంటే బ్రాహ్మణికల్ ఐడియాలజీ ఎట్లా ప్రమాదకరంగా మారుతున్నది అని అంటే నేను కొంచెం దీన్ని సినానియం లాగా బ్రాహ్మణిజం అని వాడతాను. ఇది కేవలము అంటే మనం సేఫ్ గార్డ్ చేసుకోవడం కొరకు మాత్రమే వాడుతా ఉన్నాను. వాళ్ళు నేను క్యాబ్లో వస్తున్నప్పుడు నా డ్రైవర్ తోటి మాట్లాడాను. అంటే ప్రతిరోజు నేను క్యాబ్ డ్రైవర్స్ తోటి ఖచ్చితంగా మాట్లాడతాను. అంటే వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, వాళ్ళ కులం ఏంటిది, వాళ్ళ ఆర్థిక నేపథ్యం ఏంటిది, వాళ్ళు ఏం చదువుకున్నారు అనేది మాట్లాడుతున్నప్పుడు సహజంగా వాళ్ళు ఏ ఐడియాలజీ తోటి ఉన్నారు అనేటటువంటి విషయము నేను డైరెక్ట్గా అది అడగకుండా నాకు తెలుస్తుంది. అంటే నేను వాళ్ళని నీది ఏ పార్టీ అని అడగను, కానీ అనేక విషయాలు అడుగుతూ వాళ్ళు ఏ ఐడియాలజికల్ స్టాండ్లో ఉన్నారు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అయితే చాలాసార్లు మనం ఏమనుకుంటాము అని అంటే శ్రామిక వర్గ మనుషుల లోపల శ్రామిక దృక్పథం మాత్రమే ఉంటుంది, వాళ్ళల్లో బూర్జువాజీ లేదా రైట్ వింగ్ ఫోర్సెస్ కు సంబంధించినటువంటి ఐడియాలజీ ఉండదు అని చాలా మంది కమ్యూనిస్టులు అంబేద్కరైట్లతో సహా భ్రమిస్తూ ఉంటారు. కానీ నిజానికి మీరు ఒక బ్రాహ్మణ్ని కలిసితే మతానికి సంబంధించినటువంటి ఉన్మాద తీవ్రత ఒక నాన్ బ్రాహ్మణ్ లోపల నా అనుభవంలో ఎక్కువ చూశాను. తర్వాత నేను టీచ్ చేస్తున్నటువంటి వివిధ ప్రాంతాల లోపల ఈ యంగ్ జనరేషన్స్ లోపల వాళ్ళు నువ్వు ఏ విషయాన్నైనా మాట్లాడండి, మీరు ఎన్నికల గురించి మాట్లాడండి, కరప్షన్ గురించి మాట్లాడండి, విద్యారంగం గురించి మాట్లాడండి, చరిత్ర గురించి మాట్లాడండి, రాజ్యాంగం గురించి మాట్లాడండి, సిటిజన్షిప్ గురించి మాట్లాడండి, నదుల గురించి మాట్లాడండి, సంస్థల గురించి మాట్లాడండి, యూ స్పీక్ ఎనీథింగ్ ఎల్స్. They try to understand it from the religious lens. మతము అనే ఒక లెన్స్ నుంచి మతంని వాళ్ళు బేస్గా చేసి మనం ఎకానమీని బేస్ అని అన్నాం, మిగతా మతం సూపర్ స్ట్రక్చర్ అన్నాం. కానీ అత్యంత సామాన్యులైనటువంటి పెద్దగా చదువుకున్నటువంటి మనుషులు కూడా ఐ హోప్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా అండ్ కమ్యూనికేషన్ చాలా పెద్ద ఎత్తున అవైలబిలిటీ ఉండటం వల్ల 10th క్లాసు లేదా 10th క్లాస్ కంటే తక్కువ చదువుకున్నటువంటి మనుషులు కూడా ఇప్పుడు మతము ఎట్లా అత్యంత ప్రధానమైనటువంటి విషయము ఈ దేశం లోపల అదే మిగతా సూపర్ స్ట్రక్చర్ని మొత్తం డిసైడ్ చేస్తుంది అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే నువ్వు విద్య గురించి మాట్లాడినా, న్యాయం గురించి మాట్లాడినా, మొరాలిటీ గురించి మాట్లాడినా, ఎథిక్స్ గురించి మాట్లాడినా, పాలిటిక్స్ గురించి మాట్లాడినా, స్త్రీల గురించి మాట్లాడినా, యూ స్పీక్ ఎనీథింగ్ ఎల్స్, దే ట్రై టు ఇంటర్ప్రిట్ ఇట్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ రిలీజియన్. మతం పునాదిగా మిగతా ఉపరితల అంశాలన్నింటినీ కూడా వాళ్ళు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. కానీ చాలా సందర్భాల లోపల వాళ్ళు అండర్మైన్ చేస్తున్నటువంటి విషయం ఏంటిది అని అంటే దే నెవర్ ఎవర్ బ్రింగ్ ద ఎకనామిక్ డిఫరెన్సెస్ అనేటటువంటి వాటిని వాళ్ళు అస్సలు తీసుకొని రారు. అయితే నేను చేస్తున్నటువంటి కాలేజీ నిజాం కాలేజీ లోపల ఒక ఈవెంట్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంటుంది, అది గణేష్. అంటే ఒక దశ లోపల నేను పోయిన కొత్త లోపల స్టూడెంట్స్ వచ్చి చందా ఆడబెట్టి చాలా రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే నిజానికి మనకు ఒక్కోసారి భయం కూడా అవుతుంటుంది. ఎందుకు అనంటే సో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గెట్ ఇన్ టు ద ఫిజికల్ కాన్ఫ్లిక్ట్ కదా, మనం ఏదైనా మాట్లాడటానికి అవకాశం ఉండే మనుషులము, భౌతికంగా ఘర్షణకు ఇష్టపడేటటువంటి వాళ్ళం కాదు. అయితే వాళ్ళు వచ్చి ఈడ పెట్టి చందా రాయి అని అన్నాను. అని అంటే నేను రాయనన్నాను. ఎందుకు రావు అని అన్నారు. ఎందుకు రాయాలి అని అంటే గణేష్ పండుగ ఉంది, నువ్వు ఖచ్చితంగా రాయాలి, అది నీకు పండుగ కాబట్టి నీ పైసలతోటి నువ్వు శ్రమ చేసి సంపాదించి నువ్వు ఆ పండుగ చేసుకో, నా దగ్గరికి రావద్దు. మీరంతా ఏం కాస్ట్, నువ్వు కాస్ట్ గురించి ఎందుకు అడుగుతున్నావు అని అన్నాను. అంటే నువ్వు నన్ను డబ్బులు అడిగినప్పుడు నీకు సంబంధించినటువంటి స్టేటస్ తెలుసుకోవటము నా అవసరం, మీ కులాలు ఏంటి అవన్నీ చెప్పిన తర్వాత నేనేమన్నానంటే మీ కులాలకు ఈ పండుగకు ఎటువంటి సంబంధం లేదు, మీరు April 14th వేస్తానని చెప్పండి, దానికి అయ్యేటటువంటి ఖర్చు లోపల సగభాగాన్ని నేనే మొత్తం భరిస్తాను అని అన్నాను. అట్లా నేను 2-3 సార్లు కూడా చేసినాను.
అయితే తర్వాత ఏమవుతుంది అని అంటే పార్ట్ టైం వర్కర్స్ ఉంటారు, వాళ్ళు దసరా పండుగ అయిపోయిన తర్వాత చందా కోసం వస్తుంటారు. దాన్ని ఏమంటారు నాకు తెలియదు. ఒక ప్లేట్ పట్టుకొని ఆ ప్లేట్లో కుంకుమ అవి ఇవి పెట్టుకొని అక్కడికి వచ్చి అడుగుతా ఉంటారు. అయితే వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నేను ఏం చెప్పినానంటే, అమ్మ నేను మీకు పైసలు ఇవ్వను అని అన్నా. ఎందుకు ఇవ్వాలి సార్ అని అంటే, ఇది పండగ కదా, ఇనాములు ఇవ్వాలి, కంపల్సరీ ఇనాం కల్చర్ ఉన్నది సార్ ఈ కాలేజీలో అని అన్నా. నేను ఒక్క పైస కూడా నేను ఇనామి ఇయ్యను. నేను సావిత్రిబాయి పూలే బర్త్డే రోజు మీరు రండి మహిళలంతా, నేను మీకు ఏం అవసరమో మీకు అవసరమైనటువంటి దాంట్లో నా శక్తి మేరకు మొత్తం కూడా నేను చేస్తాను అని అన్నాను. అయితే ఇప్పటికి కూడా ఈ రెండు వ్యవహారాలు నా కాలేజీలో నడుస్తున్నాయి. నేను ఓపెన్ గా అవుట్ అండ్ రైట్ గా నేను కంప్లీట్ గా చెప్పేశాను, ఈ ఇనాముకు నేను ఇవ్వను, ఈ గణేష్ కు నేను ఇవ్వను. ఒకవేళ అటు ఇటు అయితే నేను కూడా ఎంతవరకు అంటే అంతవరకు చూసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అని. అయితే నేనేమంటున్నాను అని అంటే ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషనల్ స్పేస్ లో ఉన్నప్పుడు మనం ఇట్లా అసర్టివ్ గా మాట్లాడటానికి ఛాన్సెస్ ఉంటాయి, కానీ పబ్లిక్ డొమైన్ లోకి పోయిన తర్వాత మనకి అవకాశాలన్నీ చాలా తక్కువగా ఉంటాయి.